సంగమా ఆయన విలువైన ఆలోచనలో మనము ఎదగడానికి మనల్ని మనం కాపాడుకొని వాక్యం ద్వారా కట్టబడుటకు మనం బుద్ధి నేర్చుకున్నట్టుకు ఈ యొక్క లోకంలో నిందారహితులముగా ఉండకుండానట్టు దేవుని వాక్యం ద్వారా కట్టబడుతూ దిద్దబడుతూ ఆయన గద్దింపుకు లోబడుతూ ఆయన శిక్షకు లోబడుతూ మనము దేవునిలో ఎదుగుతూ ముందుకెళ్ళాలని ఆయన విలువైన మాటల ద్వారా మనము కట్టబడాలని ఆయన వాక్యం నేర్చుకుంటూ మనము ఈ యొక్క లోకంలో నిందారహితులుగా ఉండకుండా మంచిగా బ్రతికి పరలోక రాజ్యంలో మనం చేరుటకు దేవుడు ఈ గొప్ప గ్రంథాన్ని ఆయన విలువైన మాటలు మనకి ఇచ్చినాడు కనుక అట్టి స్థితిలో మనము ఎదుగుదుము కాక అట్టి జ్ఞానం అందరికీ దేవుడు వచ్చిన కాక చేరు వచ్చిన అందరికీ తెలిసిన వారికి నేను వందనాలండి. గ్రంథంలో చూడండి చదువుకున్న లేఖన భాగం ఇది. ఇక లేఖన భాగం మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి భాగమే 3వ అధ్యాయము 16వ వచనము యోహాను సువార్త చదువు మరి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించినంట? మన యేసుక్రీస్తు ప్రభువారిని మనము నిత్య జీవం పొందినట్లు తన సొంత కుమారుని తన జనలైక కుమారుడిగా పుట్టిన ఆయనను మనం ఈ లోకానికి మనము బాగుపడాలని ఈ లోకానికి తన సొంత ముద్దు బిడ్డను పంపించినాడు మన తండ్రి దేవుడు. కనుక చూడండి, మనము విశ్వాసము ఉంచితే మనం ఎక్కడికి వెళ్తామంట? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మన పరమ తండ్రి పరలోక రాజ్యంలో తయారు చేసిన మన పరమ తండ్రి ఈ భూలోకాన్ని ఈ సృష్టినంతా తయారు చేసిన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి దింపినాడు. ప్రియుల ఎందుకోసమయ్యా అంటే ఆయన దేవుడు మన పరమ తండ్రి ఎంతో ప్రేమించిన దేవుడు తన ముద్దు బిడ్డని తనలోని భాగమును పంపించాడు ఈ లోకానికి. ఆయన ఎంతో ఇష్టపడి ముద్దు కుమారుని అంటూ రాయబడుతూ వచ్చింది. ఈ లోకాన్ని అంతటిని కాపాడుకునే దానికోసము విశ్వాసం ఉంచిన ప్రతి వాణిని రక్షించే దానికోసం ఆయన విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నన్ను నమ్మినవాడు నా యొక్క దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకున్నవాడు పాపము తీసివేయబడి పరిశుద్ధ పట్టణంలోకి ఆ దారి ఆ మార్గము ఆ సత్యం అంతా నేనే, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. ఆ యొక్క కృప కనికరములు దయ దాక్షిణ్యములని నాకు దేవుడు ఇచ్చాడు. అది నా ద్వారానే మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అని ఇక్కడ మనకు లేఖనంలో రాయిస్తూ వచ్చిన వ్యక్తి కదా. అందుకే ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనకందరికీ ఆయన అనుగ్రహించినారు. ఆయన మహాప్రేమను బట్టి మహాకృప కనికరముల దయ దాక్ష్యంలో ఆయన ఆలోచనలో ఉన్నతమైన కోటానుకోట్ల ఉన్నతమైన ఆలోచనలు బట్టి ఆయన మంచితనమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మనమందరితో ప్రేమించిన దేవుడు మన కోసం తన ముద్దు బిడ్డని ప్రాణాలు ఇవ్వటం కోసము, సత్యాన్ని బ్రతికించే దానికోసము మరణ శాసనాన్ని రాసిన దేవుడు మరణిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. కనుక ఆ మరణం కోసము ఎన్నో కోణాల్లో ఎన్నో పలు విధాల ఆలోచనలతో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరణం అవ్వాల్సిన పరిస్థితి అంత ఎందుకంటే ఈ భూమి మీద ఆయన ఆలోచనలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ యథార్థంగా నీతిగా బ్రతికి ఆ యథార్థవంతులైన పట్టణంలో ఉండాలని, ఆ పరిస్థితుల్లో ఉండాలని ఈ చిన్న జీవితం మనకు పెట్టి దేవుడు ఆయన ఆలోచన విధానంలో బ్రతికితేనైనా నీవు నా దగ్గర ఉంటావు. లేకుంటే అపవాది ఆలోచనలో నీవు బ్రతికినట్లయితే నీవు అపవాది సంబంధమైన పాతాళంలో ఆ యొక్క యాతన పడుతున్న స్థలంలో ఉండవలసిన పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త అని మనకు దేవుడు ఆయన ఆలోచన విధానంలో మనకు బుద్ధి నేర్పుతూ ఉన్నాడు. ఆయన ఆలోచనలోకి వస్తే, ఆయనను అంగీకరిస్తే మన పాపములు క్షమించబడతాయి. అలాగే క్షమించబడిన మనము ఆ నిత్య జీవానికి వారసులం అవుతాం. ఆ నిత్య జీవం ఇస్తారు మనము విశ్వాసం ఉంచుట ద్వారా వచ్చే
ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవము. క్రీస్తునందు ఆ యొక్క పవిత్రుడు పరిశుద్ధుడైన ఆ నిష్కలంకముడైనటువంటి ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనకు ఆ విశ్వాసానికి ఫలితంగా మనకేమొస్తుంది, ఫలములు మనకేమొస్తాయి అంటే నిత్య జీవము మనకు ఇస్తాడు. ప్రియులారా, నిత్య జీవము చాలా గొప్పదైన జీవం, యుగ యుగాలు తండ్రి యొద్ద ఉండే జీవం ఆ నిత్య జీవం. ప్రియులారా, ఆ పరలోక పట్టణంలో ఉండే తండ్రి దగ్గర ఉండే ధన్యత మనకు దొరుకుతుంది. చూడండి, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 43వ వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 43వ వచనం తీసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. చూడండి ప్రియులారా, ఆయన యందు విశ్వాసముంచువాడే, ఆయన వాక్యం పట్ల, ఆయన ఆలోచన విధానం పట్ల బాధ్యత కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఉన్నవాడే, విశ్వాసము ఉంచినవాడే, విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా, ఆయన కృప కనికరములు దయ దాక్షిణ్యము మూలముగా, ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. విశ్వాసం ఉంచిన వాడే పాప క్షమాపణ పొంది అందరూ ప్రవక్తలందరూ చెప్పినటువంటి సాక్ష్యం ఇది. ఆ క్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం పొందుతాము. పాప క్షమాపణ, పాపాన్ని తీసివేసే అధికారుడు ఎవరయ్యా అంటే ఎవరమ్మా? పాపాన్ని తీసివేసే అధికారి యేసు క్రీస్తు ప్రభువారు. యేసు అని సింగల్ ప్లూరల్లో అనకూడదు, మనం ఏమనాలా? యేసు క్రీస్తు ప్రభువారు, మహాశక్తివంతుడు, సర్వశక్తివంతుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన పాపాన్ని తీసివేసే అధికారం ఆ ఒక్కరికి మాత్రమే, ఆ పరిశుద్ధునికి మాత్రమే ఉంది ప్రియులారా. కనుక దేవుడు ఆ పరిశుద్ధిని ఆయనలోని భాగంలో నమ్మినటువంటి వాడు కనుక నా మాట తూచా తప్పకుండా వింటాడనే నమ్మకము మన పరమ తండ్రికి ఉండదు. కనుక మరణము అవుటకే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి అడుగు పెట్టినాడు కనుక నా మాట తప్పకుండా వింటాడు. కనుక ఆయనకు ఈ సర్వ సృష్టిని కలుగు చేసింది ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే. మనమన్నందరినీ కూడా, ప్రతి మనిషిని సొంత చేతులతో తయారు చేసిన వారు కూడా మన యేసుక్రీస్తు ప్రభువారే. అయినప్పటికీ ఆయన మళ్ళీ లేటుగా పుట్టి ఆయన రక్తం ద్వారా మళ్ళీ మనము పాపాన్ని తీసివేసే అధికారి కూడా ఆయనే. కనుక ఆ పాపాన్ని తీసివేసే అధికారులు ఆయనే. కనుక ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి సాక్ష్యమిస్తూ వచ్చినారు. బాప్తిసమిచ్చు యోహాను 6 నెలలు యేసుక్రీస్తు వారి కన్నా 6 నెలలు ముందు పుట్టి ఏం చేసినాడు? ఆయన అడవిలో కేకలు వేయచ్చు ఆయన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యమిస్తూ అడవిలలో కేకలు వేస్తూ వచ్చినాడు. ఆయన నాకంటే వెనక వచ్చేవాడు చాలా గొప్పవాడు, ఆయన సృష్టికర్త, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆయన చెప్పులు వారి పుట్టుకును నాకు అర్హత లేదు, అంత పవిత్రుడట ప్రియులారా. చెప్పులు వారు ఎప్పుడుకు కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. ఈ బాప్తిసమిచ్చు యోహాను కూడా ఎవరు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ప్రియులారా. ఆయన మన మాదిరి మనం కూడా దేవుని ఆలోచనలో మాత్రమే ఉండి పుట్టిన వారిని. ఆయన బహుమానం, ఒక తల్లిదండ్రికి మనం పుడుతున్నామంటే దేవుని బహుమానం ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుని మనం పుట్టిస్తున్నాడు కేవలం మనము. కానీ బాప్తిసమిచ్చు యోహాను అలా పుట్టలేదు. ఆయన పరలోకం నుండి పంపబడను అని దేవుని వాక్యము రాయిస్తూ వచ్చినాడు పిల్లలు. పంపబడిన వాడు పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువారి కన్నా 6 నెలలు ముందుగా పుట్టి సృష్టికర్త అయిన దేవుని నీవు ప్రకటించు అని పంపబడిన వాడు. ఒక పుణ్య దంపతుల, నీతిమంతులైన దంపతులకు, చాలా కాలము గర్భము లేక ముసలివారైన దంపతులకు, జకరియా, ఎలిజబెత్ అనే వారికి నీతిమంతులైన కుటుంబంలో పుట్టినటువంటి
పరలోకం నుండి పంపబడినటువంటి మన బాప్తిసం ఇచ్చే యోహాను పిల్లలు. కానీ దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, దేవుడు ఏమన్నాడంటే, ఒక అల్పుడు, ఒక బుద్ధి లేనివాడు, ఒక పనికిమాలినోడు నా మాట విని బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకుంటే, లేదా పరలోక రాజ్యం చేరితే ఆ బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడే అంటున్నాడు. అంటే దేవుడు చూడండి, మనం నిజంగా బాప్తిసమిచ్చు యోహాను చాలా గొప్పవాడు, ఎందుకంటే ఆయన పరలోకం నుంచి పంపబడినవాడు. యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నమాట, ఒక అల్పుడు, ఒక ఏం లేనివాడు యేసు క్రీస్తు ప్రభువుని కొన్ని పాపాలు క్షమింపబడి ఆయన రాజ్యంలోకి రక్షణలోకి వచ్చినట్లయితే ఆ బాప్తిసం ఇచ్చే యోహాను కన్నా నీవే గొప్పవారి అని చెప్తూ వచ్చినాడు. అలాగే ఒకనొక సమయంలో ఒక స్త్రీ ఆయన గొప్ప సమూహంలో దేవుని వాక్యం చెప్తుంటే ఒక స్త్రీ కేకలేస్తూ చెప్పిందంటే, ఏం చెప్పిందంటే, ఆయన అయ్యా, యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి చెప్తున్నాను, అయ్యా యేసయ్యా, నీవు పొడిచిన స్తనములు